హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దైవ వాక్యాన్ని మనం చదువుదాం. 91వ కీర్తనల భాగము 91వ కీర్తనలు 15వ వచనమును చదవగా, దేవుని బిడ్డలారా మనం అందరం ఈ మాట చదువుదాం. 91వ కీర్తన 15వ వచనం అందరూ తీయండి. నాతో కలిసి అందరూ యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. మరొకసారి చదువు. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను. చాలండి దేవుని బిడ్డలారా. మొరపెట్టగా మనకు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఉత్తరం ఇస్తున్నాడు. మొర అనగా దేవుని బిడ్డలారా, మొరపెట్టుట అనగా, అంగలార్చుట అనగా, ఇవన్నీ ప్రార్థన జీవితానికి సంబంధించిన పదములు. అంటే ప్రార్థించినప్పుడు దేవుడు మనకేమిస్తాడట అండి? ఉత్తరం ఇస్తాడని రాయబడింది. అందుకే ఈ కడవరి దినాలలో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కలిగి ఉండి ఎడతెగక అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మనం ఎడతెగక ఉన్న ఆ పరిశుద్ధుల గుంపు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్న తెలుసండి? వారు మొరపెట్టేవారుగా ఉండాలి. వారు ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చో. ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది యేసు ప్రభుని తెలుసుకున్న మనమందరము ప్రార్థన ఆత్మను దేవుని ఎదుట మనం పొందుకోవాలి. మొరపెట్టడానికి మన మనసును స్థిరపరచుకోవాలి. ప్రార్థన జీవితములో మొరపెట్టడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఒక దర్శనమును మనము కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే అనేక మంది పరిశుద్ధుల జీవితాలలో మనం చూసినట్లయితే వారు అంటున్న మాట ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒక మనిషికి ఊపిరి వంటిది అన్నారు. పరిశుద్ధులు అన్న మాటలు తెచ్చండి. ప్రార్థన ఒక వెన్నెముక వంటిది. ప్రార్థన ఒక వ్యక్తికి జీవం వంటిదటండి. ప్రార్థన ఒక వ్యక్తికి ప్రాణం వంటిది. ఇంకా రాయబడి ఉంది, దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంటే నూనె పోయబడాలి. అలాగే దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా ఒక విశ్వాసి వెలగాలంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం విశ్వాసి పొందాలంటే, దేవునిలో క్రీస్తులో అతడు బ్రతకాలంటే నూనె అనబడుతున్న ప్రార్థన వారిలో పోయబడాలి. దేవుని నమ్మడం వేరు, దేవునిలో బ్రతకడం వేరు. క్రీస్తును కలిగి ఉండడం వేరు, క్రీస్తుకి సాక్షిగా జీవించడం వేరు. అలాగే క్రీస్తుని కలిగి ఉంటే సరిపోదు, క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. దేవుని కలిగి ఉంటే బ్రతికోదు, దేవునిలో మనం బ్రతకాలంటే, అలా నువ్వు క్రీస్తు కొరకు బ్రతికించాలన్నా, క్రీస్తు కొరకు నిన్ను జీవింపచేయాలన్నా, క్రీస్తులో నిన్ను దినదినము ఎదిగించబడాలంటే మనము ప్రార్థనలను చేసేవారుగా ఉండాలి. మనం మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకసారి యేసు ప్రభుని కూడా తన శిష్యులు అంటున్నారు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించిన ప్రకారంగా, ప్రభువా నీవు మాకు కూడా ప్రార్థన నేర్పించు అని యేసు ప్రభుని వారు ప్రాధేయపడము, అడగడము దేవుని వాక్యములో మనం ధ్యానం చేస్తాం. అంటే ప్రార్థన అనేది చాలా విలువైనదని అది నేనును మనమందరము గ్రహించిన వారమై ఉండాలి. మొరపెట్టాలి. ప్రార్థనకు కొన్ని పదాలు నేను చెప్పాను. మొర, అంగలార్పు, ఇవన్నీ ఏంటిదండి? ప్రార్థనకు సంబంధించిన పదాలు. యోవేలు రాసిన గ్రంథములో ఏమనుంటుంది?
పెనిమిటిని కోల్పోయిన ఒక కన్యక, పెనిమిటిని కోల్పోయిన ఒక విధవరాలు ఏ విధంగా అంగలారుస్తుందో మనం దేవుని సందులో అలాగున అంగలార్చాలి అని రాయబడింది. ఈ కడవరి దినాలలో నువ్వు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు దీవించబడాలి, మనం సాతాను వేసే ప్రతి బాణాన్ని అణిచివేయాలి, అపవాది శక్తులను లయపరచాలంటే మనం ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. మనం మొరపెట్టడం మానేస్తే, మనం ప్రార్థన చేయడం మానేయడం ద్వారా మన జీవితంలో ఎన్నో నష్టాలను, ఎన్నో సమస్యలను మనం కొని తెచ్చుకుంటాం దేవుని బిడ్డలారా. అందుకే ఈ దినము కొన్ని విషయాలు చెప్తాను. దేవుడి దినం మీతో మాట్లాడే మాటని తెచ్చండి. మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. మొరపెట్టుట అని అర్థం, మొరపెట్టాలి. హల్లెలూయా చెప్దాం ఒకసారి, అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను మొరపెట్టాలి. అయితే కొన్ని విషయాలు చెప్తాను, నాతో మీరు చక్కగా వినండి ఈ ఉపదేశాన్ని. మనం ఏ విధంగా దేవునికి మొరపెట్టాలి అది వాక్య ఆధారంలోని మనం వెళ్దాం. రెండోది, మొరపెట్టే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏంటియో చెప్తాను. ఏ విధంగా మొరపెట్టాలో ఒక 3 విషయాలు, మొరపెట్టడం ద్వారా దేవుడు కలిగించే ఆశీర్వాదాలు ఒక 3 విషయాలు. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ శ్రద్ధగా వినాలి. ఎలా వినాలంటే దేవుని పిల్లారా, శ్రద్ధగా వినండి. దేవుని ఎలా మొరపెట్టాలి దేవుని వాక్య గ్రంథంలో చదువుదాం. 145వ కీర్తన 18వ వాక్యం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ. చూడండి, మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలండి, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలా మొరపెట్టమంటున్నాడు దేవుడు? ఎలా మొరపెట్టాలట తెలుసా అండి? నిజముగా మొరపెట్టు వారికి దేవుడు ఎలా ఉన్నాడటండి? సమీపముగా ఉన్నాడు. మధ్యలో సిస్టర్ పైనుండి మధ్యలో రా. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడండి? సమీపముగా ఉన్నాడు. అంటే దగ్గరగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. చాలా వారి యొక్క అక్కలు తీర్చడానికి దేవుడు వారికి సమీపముగా ఉన్నాడు. మనుషులు మనకు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు, మన బంధువులు మనకు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు, మన స్నేహితులు మనకు సమీపముగా లేకపోయినా పర్వాలేదు, కానీ మన దేవుడు మనకు సమీపముగా ఉండాలి. మన దేవుడు మనకు అందుబాటులో ఉండాలి. మన దేవుడు మనకు చాలా దగ్గరగా ఉండాలి. ఎవరికైనా సమీపముగా ఉంటాడు, ఎవరికి వారికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి వారికి ఉత్తరం ఇచ్చుటకు ఆయన చాలా ఆసన్నుడై ఉంటాడు తెలుసండి. వాక్యం సెలవిస్తుంది, నిజముగా మొరపెట్టు వారికి. అంటే నిజముగా మొరపెట్టడం అంటే ఏంటి దేవుని బిడ్డలారా? దానికి అర్థం ఏంటిది? రివర్స్గా అబద్ధముగా మొరపెట్టే మొరలు కూడా ఉన్నాయని అర్థం, అవునా కదా? ఇప్పుడు నిజముగా మొరపెట్టడం, నిజంగా అంటే యథార్థంగా మనం మొరపెట్టుట, పవిత్రమైన హృదయముతో మనం మొరపెట్టుట, నిజంగా హృదయ లోతులో నుండి మొరపెట్టటం. ఒక వేషధారణతో కాదు మొరపెట్ట. ప్రార్థన చేయండి అంటే ప్రభువా దయచేయని ఏదో పెదవులతో కాదు ప్రార్థన చేయడం, ఏదో ఆ గొంతు వరకు కాదు ప్రార్థన చేయడం. అలా ప్రార్థన చేయడం ద్వారా అది వేషధారణతో కూడిన ప్రార్థన, అది నటనతో కూడిన ప్రార్థన, అది అబద్ధములతో కూడిన ప్రార్థన. అలా మనం ప్రార్థన చేయదు, నిజముగా మొరపెట్టాలి. నిజముగా నువ్వు సంఘానికి రావాలి, నిజముగా నువ్వు ప్రార్థన చేయాలి, నిజముగా కుటుంబ ప్రార్థన చేయాలి, నిజముగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, నిజముగా స్తోత్ర ప్రార్థన చేయాలి. దేవుని నమ్ముకున్న మన జీవితంలో నిజంగా మొరపెట్టే అనుభవంలో ఉంటే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీ కుటుంబానికి దేవుడు సమీపముగా ఉండాలి, నీకు దేవుడు సమీపముగా ఉండాలి, నీ పిల్లలకు దేవుడు సమీపంగా ఉండాలి, మన బ్రతుకులకు దేవుడు సమీపంగా ఉండాలంటే దేవునికి నిజంగా మొరపెట్టు. నిజంగా మొరపెట్టును. ఈ 5 నిమిషాలు ప్రార్థన చేయాలి, 5 నిమిషాలు చేయాలి అని ఇది టైం పెట్టుకోకూడదండి.
ఒక అరగంట ప్రార్థన చేయ టైం కాదండి. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామంటే తన గదిలోకి వెళ్ళుతున్నప్పుడు రహస్యమందును తండ్రి నేను చూచినట్లుగా నిజముగా నువ్వు మొరపెట్టాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మనము మనుషుల దగ్గర ఎలాంటి వేషాలు వేసినా వాళ్ళు గుర్తుపట్టరేమో కానీ దేవుని దగ్గర నటన చేస్తే దేవుడికి ఎల్లప్పుడూ గుర్తొస్తుంది. ఆయన చూచే దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, నిజముగా అడిగితే ఇంకొంచెం లోతుగా చెప్తాను. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయముతో నిజముగాను మొరపెట్టు. ఆయన అలక్ష్యం చేయకుండా సమీపముగా నీ యొద్దకు వచ్చి నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడా. హల్లెలూయా. ఈ ప్రార్థన అనుభవంలోకి మనం ఎదగాలి. ఈ అభిషేకములోకి మనం ఎదగాలి. నువ్వు నిజంగా మొరపెడుతుంటే నీ పక్కనున్న వారు కూడా ప్రార్థన చేయాలని మనసు రావాలి. నువ్వు నిజంగా మొరపెడుతుంటే నువ్వు పలికే ఆ కన్నీటి గాథను బట్టి, ఆ విజ్ఞాపన బట్టి ప్రక్కనున్న వారు కూడా ఇగో ఇలా నిజముగా మొరపెట్టే ఆత్మలోకి వారు ప్రవేశించాలి. ఆ కృపలోకి ఇతరులు కూడా వారిని ప్రభావితం చేయాలి. అందుకే సంఘమా, ఈ కడవరి దినములలో నిజముగా మొరపెట్టే అనుభవంలోకి మనం ఎదుగుదుముగాక. ఆమేన్. రెండవదిగా 142వ కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. చాలండి. ఎలా మొరపెట్టాలటండి మన దేవునికి? వినయముగా. వినయం అంటే దీనంగా మనం మొరపెట్టాలి. తగ్గింపుతో మనం మొరపెట్టాలి. ఇంకొంచెం లోతుగా మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే వినయముగా అనగా బ్రతిమిలాడుకొనుట. వినయం అంటే ఏంటిదండి? బ్రతిమిలాడు. అయ్యా నాకు సహాయం చేయండి ప్రభా అని దేవుని బ్రతిమిలాడుకుని ఆ వినయముతో కూడిన ప్రార్థనను మనం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ ప్రభా ఇచ్చేస్తావా ఇయ్యవా అని ఆజ్ఞాపించకూడదు. దేవుని కమెంట్ చేయకూడదు. నువ్వు ఇస్తావా ఇవ్వవా, నువ్వు చేస్తావా చేయవా అని అలా కమెండు ఆజ్ఞాపించి ప్రార్థన చేయడం అది మానేవేయండి. మనం ఎలా ప్రార్థన చేయాలండి? వినయముతో దీనులమై మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అయ్యా ప్లీజ్ తండ్రి, యేసయ్యా నన్ను కనికరించని బ్రతిమిలాడుకుంటూ మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలటండి. అలా మొరపెట్టాలి మనం దేవుని సన్నిధిలో. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణం అంతా ఏమవుతుందండి? అగ్ని గంధకముల చేత దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. వారు చేసిన పాపాలకు, వారు చేసిన దోషాలు, పాపమునకు వచ్చే జీతం ఏంటిది? మరణం. అందుకే ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు అక్కడ దేవుని బిడ్డలారా నీతిమంతుడైన లోతు కుటుంబము ఆడ నివాసం చేస్తుంది. ఆ కుటుంబాన్ని రక్షించుట కొరకు తన యొక్క పినతండ్రి అయిన అబ్రహాం ఏం చేస్తున్నాడు? మన పితరుడైన అబ్రహాము ఆ పట్టణము కొరకు మొరపెడుతున్నాడు. ఎలా మొరపెట్టాడు? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దుమ్మునై అతడు తెగించి ప్రార్థన చేస్తున్నాడు అటండి. చదవండి మాటలు ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా మొరపెడుతున్నాడు అబ్రహాము. ధూళినై బూడిదను అంటే ఇదేంటిది? చాలా వినయముతో, తగ్గింపుతో, దీనత్వముతో అతడు దేవుని బ్రతిమలాడుకుంటేను, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్మును ప్రభువా, నేను బూడిదను ప్రభా. బూడిద ఏదైనా ప్రయోజనకరమైనదా? కాదు. ధూళి ఏదైనా ప్రయోజనకరమైనదా? కాదు. అంటే ధూళితో, దుమ్ముతో, బూడిదతో పోల్చుకుంటూ దేవుని సన్నిధానంలో బ్రతిమలాడుకుంటున్నాడు. సొదొమ పట్టణాన్ని నీవు రక్షించు ప్రభా. అంటే ఈ దినమున ఒక వినయముతో కూడిన ప్రార్థన ద్వారా, వినయముతో కూడిన ప్రార్థన అబ్రహాము చేయడం ద్వారా, ఆ ప్రార్థన బట్టి దేవుడు లోతును జ్ఞాపకము చేసుకొని అగ్నిగంధకములో నుండి దేవుడు తనను కాపాడాడు.
ఆమేన్. హల్లెలూయా. మొరపెట్టాలండి దేవుని బిడ్డలారా, గర్వముతో మొరపెట్టకూడదు. ఇస్తావా చస్తావా అని దేవుని మీద మనం ఆజ్ఞాపించకూడదు. వినయ భావములతో మనం మొరపెట్టాలి. ఈ దీనుడు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి శ్రమలన్నిటిలో నుండి వారిని రక్షించును లేక విడిపించును. అంటే చూడండి, దీనత్వముతో, వినయముతో, విధేయతతో మనం మొరపెట్టే స్థాయిలోకి మనం రావాలి. హల్లెలూయా. మనకు ఎంతున్నా మంచిది, మనకు ఎంత డబ్బున్నా, ఎంత బలగమున్నా, ఎంత జ్ఞానమున్నా, అది అవన్నీ పక్కకు పెట్టేసి నువ్వు రిక్తునివై వినయ భావముతో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఆ మొరను దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్తాను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం. విలాప వాక్యములు 3:55. యెహోవా, అగాధమైన బందీగృహముల నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. నీవు నా శబ్దమును ఆలకించితివి. చాలండి. ఎలా మొరపెట్టమంటున్నాడు దేవుని బిడ్డలారా? నీ నామమును బట్టి నేను మొరపెట్టగా. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? మనమందరం ఎలా మొరపెట్టాలంటే ఆయన నామమును బట్టి మనం మొరపెట్టాలి. ఆయన నామం ఏ నామము? యేసు నామము. యేసు క్రీస్తు అను నామము. నజరేయుడైన యేసు నామమున మనం మొరపెట్టాలి. ఏ నామము వలన మనకు రక్షణ? ప్రభువైన యేసు క్రీస్తు నామం వలన మనకు రక్షణ. అందుకంటాడు యేసు ప్రభు కూడా అంటాడు, నా పేరట తండ్రిని ఏమి అడుగుతురో అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే నా నామమున తండ్రిని మీద ఏడు అడుగుతే అది ఏం చేస్తాడంటే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆయన నామమున నువ్వు అడగకపోతే, ఆయన నామమున నువ్వు బ్రతిమలాడకపోతే తండ్రి నీకు ఈవులను అనుగ్రహించాడు. గ్రహించండి. ఇంకా చోతుల్లో శృంగార దేవాలయం దగ్గర ఒక కుంటి భిక్షగాడు కూర్చున్నప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు, యోహాను శిష్యులు, అపోస్తులు ఎలా ప్రార్థన చేశారు అతని కొరకు? చెప్పండి అమ్మా. అతని కొరకు ఎలా ప్రార్థన చేశాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు. హల్లెలూయా. చూడండి, లేచి నడువు కుంటివాడు అనలేదు. ఎలా అన్నారు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వాళ్ళు ప్రార్థన చేశారు. ఈ దినమున ప్రతి ఒక్కరు కూడా యేసు నామమే జయం, యేసు రక్తమే జయం అని ఉచ్చరిస్తూ యేసు నామములను ప్రార్థన చేస్తే ఇదిగో నిశ్చయముగా నీ మొరలు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నామం ఎలాంటి తెలుసండి దేవుని బిడ్డలారా? ఒక సిగ్నేచర్ లాంటిదటండి. ఆమేన్ చెప్తున్నా. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఎవరికైనా ఒక 50,000 రూపాయలు చెక్కు నేను మీకు ఇచ్చానండి, దీన్ని డ్రా చేసుకోనని మీరు వెళితే వాడు డ్రా చేస్తాడు. వెంటనే 50,000 చూస్తాడు. చూసి అక్కడ ఆ యొక్క వ్యక్తి యొక్క సిగ్నేచర్ ఉంటే తప్ప డ్రా విత్డ్రా కాదు. ఎప్పుడైతే సిగ్నేచర్ లేకపోతే దాన్ని ఏం చేస్తారండి? అది చెల్లుబాటు కాదు. అలాగునే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామం అనే ఒక సిగ్నేచరు మన ప్రార్థనలో ఉండాలి. యేసుక్రీస్తు అనే నామంతో నువ్వు ప్రార్థనను ముగించినప్పుడు, యేసుక్రీస్తు నామములో నువ్వు విజ్ఞాపన ప్రార్థన ఆరంభించినప్పుడు, యేసుక్రీస్తు నామమున నువ్వు ఏది అడిగినను ఇదిగో ఆ సిగ్నేచర్ను చూసి, ఇదిగో యేసుక్రీస్తు నామం అనే ఆ సంతకాన్ని దేవుడు చూసి పరలోకపు తండ్రి నీకు ఆశీర్వాదాలు విడుదల చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎలా ప్రార్థన చేయాలని ఎంత చక్కగా రాయబడిందండి. ఇక్కడ నుండి మనం ఎలా ప్రార్థన చేయాలి ఎంత చక్కగా రాయబడింది. ఫస్ట్ ఎలా ప్రార్థన చేయమన్నాడు దేవుడు? నిజంగా మొరపెట్టాలి. విరిగి నలిగిన హృదయంతో యథార్థంగా మన దేవునికి మనం మొరపెట్టాలి. అబద్ధముతో వేషధారణతో మనం ప్రార్థన చేద్దాం. నిజంగా మనం మొరపెట్టాలి. రెండవదిగా
వినయముతో, వినయభావముతో, దీనత్వముతో మన దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనకు ఎన్ని ఉన్నా అన్ని పక్కన పెట్టి యేసే దగ్గర బూడిదైపోవాలి, దుమ్ము అయిపోవాలి, ధూళి అయిపోయి దీనత్వం కలిగి యేసయ్య బంగారు పాతలు పట్టుకునే చాలు, ఆయన దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మూడవదిగా ఎలా మొరపెట్టాలి మనము? యేసుక్రీస్తు నామమును, ఆయన నామమును బట్టి మనం మొరపెడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అంత చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శ్రేష్టమైన భావము గూర్చి బృందముకు పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించేద ప్రియముగ, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. చూడండి, మన కీవర్డ్ ఏంటిది చెప్పాను నేను? ఏం చెప్పాను? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఆ మాట మీరు మర్చిపోకూడదు ఎప్పుడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. ఎలా మొరపెట్టాలి చెప్పాను కదండి. మనం ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మొర అంటే ఏంటిది? ప్రార్థన. కాబట్టి మనం ఎలా మొరపెట్టాలి? ఒకటి, నిజముగా మొరపెట్టాలి. రెండోది, వినయముతో, దీనత్వంతో మొరపెట్టాలి. మూడోది, యేసుక్రీస్తు నామమున మనం మొరపెట్టాలి. ఇలా మొరపెట్టడం ద్వారా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు మనం ధ్యానం చేద్దాం. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు విడిచిపెట్టడు, దేవునిని మర్చిపోడు. దేవుడు మొరపెట్టిన వారికి దేవుడు ఆశీర్వాదాలు ఆకాశంలోని దేవుడు కుమ్మరిస్తాడు నీకు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్య గ్రంథములోని మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని మీకు చదివి వినిపిస్తాను. చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా. చూడండి, ఆ మాట చేసుకోండి. ఇశ్రాయేలులు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. 3వ నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూడండి, కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరలను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల యొక్క చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నా. చూడండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, హల్లెలూయా. దేవుడు దిగివచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు ఎవరు దిగి వచ్చారండి? దేవుడు దిగి వచ్చాడు. అంటే దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మొరపెడితే పరలోకమందున మన ప్రభువు సింహాసనాన్ని విడిచి, దేవదూతల ఆ ఉన్నతమైన ఆరాధన స్థలాన్ని విడిచి, ఇదిగో నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వస్తాడు.
చక్కగా వినండి దేవుని బిడ్డలారా, మనుషులు నీ కొరకు దిగిరాడేమో కానీ దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. నీ కుటుంబం కొరకు దేవుడు దిగి వస్తాడు. నీ పిల్లల కొరకు దేవుడు దిగి వస్తాడు. ఎవరికి ఎప్పుడు ప్రభు ఆకాశాన్ని విడిచి పరలోకాన్ని విడిచి మన కొరకు ఈ భూమి మీదకి దిగి రావాలంటే మనము దేవునికి మనం మొరపెట్టాలి. ఇశ్రాయేలీలు మొరపెట్టారటండి దేవుని బిడ్డలారా. వీరు మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి దేవుని బిడ్డలారా. వారి బాధలలో నుండి, వారి కష్టాల నుండి, వారి శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపించాడు. హల్లెలూయా. వారి యొక్క కష్ట స్థితిని దేవుడు విడిపించాడు. వారి బాధ స్థితిలో నుండి వారిని విడిపించారు. వారు కన్నీటి స్థితిలో నుండి దేవుడు వాడిని విడిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలులు మొరపెట్టినప్పుడు ఐగుప్తులు పెట్టు బాధలో నుండి, ఫరో యొక్క చేతి నుండి, ఇదిగో ఐగుప్తు కాడి నుండి, ఆ బానిసత్వం నుండి, ఆ శ్రమ నుండి దేవుడు వారిని విడిపించేటకు, హల్లెలూయా, దేవుడు వారిని విడిపించాడు. మొరపెడితే నువ్వు శ్రమలలో నువ్వు మొరపెట్టాలి. నీ కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టాలి. నీ బాధలు వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టాలి. నువ్వు వేదనతో ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టితే దేవుడు దిగి వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నా ప్రార్థన వినట్లేడు, నా ప్రార్థన వింటలేడు అనుకుంటుంది. సియోను కుమారికుని అనుకున్నది అలాగే. నా దేవుడు నన్ను మరిచిపోయాడు, నన్ను విడిచిపోయాడు అన్నాడు. కానీ దేవుడు దిగివచ్చి ఆ సియోను కుమారితో అంటున్నది, ఇదిగో సియోను కుమారి, నేను నిన్ను మరవలేదు, చూడుము నా అరచేతులు నిన్ను చెక్కి ఉన్నానని దేవుడు సియోను కుమార్ని ధైర్యపరిచాడు. దేవుడు ఆ సియోను కుమార్ అంటే ఎవరు? ఇదిగో క్రొత్త నిబంధన సంఘమే, మనమే. ఇదిగో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనం విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టములో, బాధలో, వేదనలో మనుషులు మనల్ని మర్చిపోవచ్చండి. మన రక్త సంబంధులు మనం మర్చిపోవచ్చు, మన బంధువులు మనల్ని మర్చిపోవచ్చు. అనేక విధాలుగా మనము ఒంటరి వారుగా మారిపోవచ్చు, మనం కృంగిపోవచ్చు, మనం బలహీనం కావచ్చు, మనం పరిహాసం చేయబడుతున్నామేమో. మన శ్రమలను చూసి, మన కష్టాలను చూసి, మన దీనస్థితిని చూసి, మన అవమానాలను చూసి, మనం పడే బాధలు చూసి ఇరుగు పొరుగు వారికి అది నవ్వులుగా ఉండవచ్చు. కానీ వారు నవ్వుతున్నారు నీ కష్టాలను చూసి. కానీ ఆ కష్టములో, ఆ బాధలో, ఆ వేదనలో దేవుని సన్నిధికి వచ్చి యేసయ్య బంగారు పాదలను పట్టుకొని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు ఇశ్రాయేలులో మొరను విని వారి కష్టములో నుండి విడిపించినట్లుగా నీ ఇంటిలో కష్టం, నీ బాధలో కష్టం, నీ ఇబ్బందిలో నుండి తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఆశీర్వాదం ఏంటి తెలుసండి? మొరపెడితే ఆయన సమస్త బాధల నుండి, కష్టాల నుండి మొరపెట్టిన వారిని దేవుడు విడిపిస్తాడు. మొరపెట్టు, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు ఎక్కడెక్కడే విడిపించాడు? ఫరో యొక్క చేతి నుండి దేవుడు ఏం చేశాడండి? విడిపించాడు. ఐగుప్తు యొక్క కాడి బానిసత్వం నుండి దేవుడు వారు విడిపించాడు. వారు పొందిన శ్రమలు ఎలాంటి తెలుసా అండి? వారి కష్టాలు ఎలాంటిదంటే ఇక వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినట్టండి. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయి చచ్చిపోదాం అనుకున్నారు వాళ్ళు. చదవని మాట ఒక్కసారి నిర్గమకాండము 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. చూడండి, వారు పెట్టే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు పెట్టే బాధలు ఎలా ఉన్నాయటండి? ఇశ్రాయేలీయులకి కఠినంగా ఉన్నాయి. వారి ప్రాణాలు ఏమైనాయి? ఇసుకుపోయినాయి. అంటే దాని అర్థం ఏంటిది? మేము బ్రతుకుట వ్యర్థము, చచ్చిపోతే బాగుంటుంది. చూడండి, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో కూడా కొంతమంది మనల్ని అలా బాధ పెడతా ఉంటారేమో. వీళ్ళకి ఏం పని లేదా, పాట లేదా, ఎప్పటికీ మమ్మల్ని బాధ పెట్టుకుంటూనే ఉంటారా? ఎప్పుడు మమ్మల్ని కష్టపెట్టుకుంటూనే ఉంటారా? ఎప్పుడు ఆ వేదన చేత బాధపడే ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమస్యలకు ఏమవుతుందో తెలుసండి? ఇక బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది, ఈ యొక్క మనుషులు పెట్టే ఈ బాధలేంది, ఈ సమస్యల చేత నేను ఎందుకు బ్రతకాలి, చచ్చిపోతే బాగుంటుంది అన్నట్టుగా మన ప్రాణం అలా విసిగిపోతుందండి. కానీ దేవుని బిడ్డలారా, నా దేవుడు ఎలాంటి వాడు తెలుసండి?
ఇదిగో నేను కష్టపెట్టే వారి చేతిలో నుండి, నువ్వు బాధ పెట్టబడుచున్న వారి చేతిలో నుండి, నీ శ్రమలో నుండి, నీ ఇబ్బందిలో నుండి విడిపించే దేవుడు నీకు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులు మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెట్టావు. ఇశ్రాయేలులు మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెడితే తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు, తప్పకుండా దేవుని కార్యం చేస్తాడు. దేవుని బిడ్డలారా, లోక పరిస్థితి ఎలాగుంటో తెలుసా అండి? మంచిగా నువ్వు బ్రతుకుతే వారు ఏడుస్తూ ఉంటారు, నువ్వు చాలా ఏడుస్తే వారు నవ్వుతూ ఉంటారు. ఇది లోకములో ఉండే నైజం, అది కామన్. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, నీ కష్టాలు వచ్చినాయని నువ్వు దేవుని విడిచిపెట్టకు, నీకు బాధలు వచ్చినాయని దేవుని మర్చిపెట్టకు, నాకు ఇబ్బందిలో ఉన్నానని దేవుని మర్చిపెట్టకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. కొందరికి కుటుంబాలలో కష్టాలు ఉంటాయి, కొందరు పిల్లల విషయంలో కష్టాలు ఉంటాయి, కొందరికి అనేక విధమైన సమస్యల చేత దేవుని బిడ్డలు నలిగిపోతూ ఉంటారండి. ఇలాంటి వేళలో దేవుని బిడ్డలు చేయవలసింది తెలుసా అండి? మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవకు, లోకం దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవకు, రాజుల దగ్గరికి వెళ్ళి ఏడవకు, ఎవ్వరి దగ్గరికి వెళ్ళకు. యేసయ్య పాదాలు పట్టుకుని నువ్వు మొరపెట్టు, ఆయన నువ్వు ప్రార్థించే స్థలములోకి దిగి వస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థించే స్థలంలోకి దిగి వచ్చి నువ్వు చేస్తున్న ఆ కష్టాలన్నిటికీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఒక్కొక్క కట్టు, ఏ కట్టు ఇది? ఇదిగో సమస్యలనే కట్టులన్నిటినీ తెంపుకుంటూ వస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఆ మాట చదవండి దేవుని బిడ్డలారా. 34వ కీర్తన 17 నుండి 19వ వచనం వరకు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. చూడండి, నీతిమంతులు కూడా ఏం చేస్తున్నారండి? మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చాలండి. హల్లెలూయా. చూడండి, నీతిమంతులకు కష్టాలు వస్తాయి, అనీతిమంతుల కష్టాలు వస్తాయా? చూడండి ఎంత బాగుందండి. నీతిమంతులకే బాధలు వస్తాయి, నీతిగా బ్రతుకుతున్న వారికి వేదనలు ఎదురొస్తాయి, సమస్యలు ఎదురొస్తాయి, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురొస్తాయి. దేవుని బిడ్డలారా, నీతిమంతులకు కష్టాలు రావు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు రావు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే బాధలు రావు అని చెప్పే బోధ అది దుర్బోధ, అది తప్పుడు బోధ, అది తప్పుడు సలహా. ఆ కష్టాలు వస్తాయి, నీతిమంతులకే కష్టాలు వస్తాయి. నువ్వు దేవుని నమ్ముకున్నందుకే కష్టాలు వస్తాయి, నువ్వు ప్రభులో బ్రతుకుతున్నందుకు కష్టాలు వస్తాయి. నువ్వు నమ్మకంగా మందిరానికి వస్తున్నప్పుడు, నమ్మకంగా పరిచర్య చేస్తున్నప్పుడు, నమ్మకంగా దేవునిలో బ్రతుకుతున్నప్పుడు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని కదిలించడానికే కావచ్చు, నీ కుటుంబ జీవితాన్ని కదిలించడానికి కావచ్చు, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కదిలించడానికి కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తును కదిలించడానికి కావచ్చు. ఏదో పరంగా నేను కృంగతీయడానికి, బలహీనపరచడానికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో నీతిమంతుడు ఏం చేశాడు? చెప్పండి రాజన్న, నీతిమంతుడు ఏం చేశాడు? మొరపెట్టాడు. ఏం చేశాడు? మనం చదివాం కదా, నీతిమంతుడు మొరపెట్టాడు. మొరపెట్టగా ఏమైంది? దేవుడు విడిపించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమండి. నీతిమంతులు దేవుని నమ్ముకున్న మనకు కష్టాలు తప్పకుండా వస్తాయి, ఏదో పరంగా రాక మానవు. కానీ ఆ నీతిమంతులమైన మనము ఆ కష్టాలలో విడిపించే దేవుడు కాదు, ఆ కష్టాలలో నిన్ను అలాగే నలిపే దేవుడు కాదు, నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆ కష్టాలలో నువ్వు మొరపెడితే ఇదిగో ఆ ఆపదలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీతిమంతులకు ఎన్ని ఆపదలటండి? అనేకములంటే దానికి ఫుల్ స్టాప్ ఉందా? చెప్పండి. లేదు, ఎన్ని ఆపదలు వస్తాయి తెలుసా? అయ్యో ఈరోజు కష్టం తీరింది కదా అని సుఖపడితే నువ్వు రేపు మళ్ళీ ఒక కష్టం ఏముంటుందండి?
ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే ఇలా మన జీవితాలలో అనేక సమస్యలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని ద్వారా మనం బంగారం వంటి వారమాట. అంటే నీతిమంతుడు ఎలాంటి వాడండి? బంగారం వంటి వారు. ఒక గడ్డి బాము ఉంది, ఒకవైపు బంగారం ఉంది. అగ్నిని చూస్తే ఏది భయపడుతుంది? గడ్డి బాంబు భయపడుతుందా, బంగారం భయపడుతుందా? గడ్డి బాంబు భయపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అగ్ని గడ్డికి తాకగానే ఏమవుతుంది? కాలిపోతుంది, బూడిదైపోతుంది. కానీ అగ్ని ఈ బంగారం తాకగానే అందులో మస్టంతా పోయి, అందులో ఉన్న మలినమంతా పోయి, ఇంకా బంగారం ఏమవుతుందండి? స్వచ్ఛమైన శుద్ధ సువర్ణమైనదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. నేను అంటున్నాను, నా జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా అండి? నేను ఇంకా స్వచ్ఛమైన బంగారంగా మారుట కొరకు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో నువ్వు ఎంత నీతిగా బ్రతికినా, ఎంత మంచిగా బ్రతికినా ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబట్ట కొరకు. హల్లెలూయా. అంటే విలువైన బంగారంగా మనం మార్చబట్ట కొరకు. ఇది నా సంఘమా విశ్వాసులారా, బంగారము విలువ ఏనాడైనా తగ్గదు. దేవుని బిడ్డలారా, తగ్గుద్దండి? హల్లెలూయా. బంగారం విలువ తగ్గదు. బంగారము నాకు ఇష్టం లేదని పెండలో వేసిపోకడా, వేసిపోయిన తర్వాత పెండలో ఉంది కానీ ముట్టుకోకుండా ఉంటాడా? అది ఎంత పెండలో ఉండని, అది మలమూత్రంలో ఉండని, తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని జేబులో వేసుకొని పోతాడు. అంటే బంగారం అంత విలువైనది. అంటే బంగారానికి అది ఎక్కడున్న దాని విలువ మాత్రము తగ్గదు. అలాగే నీతిమంతుడు, దేవుని సందులో మొరపెట్టేవాడు, ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి, నీ దగ్గర డబ్బులున్నా నీ విలువ ఒక్కటే ఉంటుంది, నీ దగ్గర డబ్బులు లేకపోయినా విలువ ఒక్కటే ఉంటుంది. నీకు ఆరోగ్యం ఉన్న విలువ ఒకటే, అనారోగ్యంగా ఉన్న నీ విలువ ఒకటే. నీ విలువ మారదు. ఎందుకంటే నీవు నీతిమంతుడివి. నీతిమంతుడు మాత్రం కాదు, నువ్వు యెహోవాకు మొరపెట్టే నీతిమంతుడివి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుని సంఘం ఇంకొంచెం లోతుగా వెళ్ళండి. ఆ మాట కీర్తనలో భాగం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. చూడండి ఎలా, ఎప్పుడు మొరపెట్టాలి? ఆపత్కాలమున. మనం ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మనం ఆపదలో ఉంటే, మనం పడుకుంటే జరిగిద్దా పనులు? అన్నిటికంటే భయంకరమైన ప్రమాదకరమైనది ఏంటి తెలుసా అండి? జీవితంలో నాశనం అవ్వడానికి ప్రమాదకరమైనది ఏంటి తెలుసా అండి? మనిషికి నిద్ర. లోకములో నిద్ర ఆరోగ్యం, క్రైస్తవునికి నిద్ర అది శాపంగా మారుతుంది. నిద్రపోయిన వాళ్ళకి ఏమొచ్చింది? బైబిల్ ఏమొచ్చింది? దేవుడు ఏమన్నాడు? శోధనలో మీరు పడిపోతారని. అంటే నిద్ర ఏం చేస్తే నిన్ను శోధనలో పడకూడదు. అంటే దేవుని సంగమా, ఆపదలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. ఎన్ని ఆపదలు ఉన్నాయి నీ జీవితంలో ఆలోచించు దేవుని బిడ్డలారా. ఏ సమస్యల చేత, ఏ కష్టాల చేత, ఏ బాధల చేత నువ్వు నలిగిపోతున్నావు? అబ్రహాము ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన హాగర్, ఇదిగో తిత్తులో నూనె, ఆ తిత్తులో నీళ్లు తీసుకొని చిన్న బాబుని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్ళాక నీళ్ళు అయిపోయినాయి. ఆ బాబుకు నీళ్లు పట్టలేకపోతుంది. పైన ఎండ, కింద పైన సూర్యుడి యొక్క వేడి, భయంకరమైన ఎడారిలో ఆ కుమారుడు చావుటకు సిద్ధమవుతున్నప్పుడు పొదలో పడేసి ఆమె ఏడుస్తుంది. వింటి దూరాన వెళ్ళి ఈ పిల్లవాడు కూడా ఆ పొదలో లేచి యెహోవాకు మొరపెట్టాడు. ఆ కష్టములో, ఆ బాధలో, వేదలో మొరపెట్టినప్పుడు దేవుడు పరలోకములో నుండి అరణ్యములోకి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ ఆపదలో ఉన్నప్పుడు, ఆ కష్టములో ఉన్న, ఆ సమస్యలో ఉన్న ఇష్మాయేలు దగ్గరకు దిగి వచ్చాడు. హాగరు యొద్దకు దిగి వచ్చి ప్రభు అంటున్నాడు, హాగరు నువ్వెందుకు భయపడుచున్నావు? ఈ చిన్నవాని మొరను నేను విన్నాను. ఇదిగో కొంచెం దూరాన వెళ్ళి చూడగా నీటి బొగ్గులను దేవుడు కలగజేశాడు. ఆ నీళ్లు తాగించి ఆ కుమారుని బ్రతికించింది. ఆమెయు బ్రతికి దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఇదిగో నీ కష్టములో కాదు నీవు ఉండవలసింది, ఇక నుండి ఈ బిడ్డను నువ్వు ఎత్తి పట్టుకో, నేను గొప్ప జనముగా దీవిస్తానని దేవుడు ఇస్మాయిల్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా.
చూడండి, అడవిలో ఉన్న ఇస్మాయేలు యొక్క మొరను దేవుడు ఏం చేశాడండి? విన్నాడండి. హాగరు యొక్క మొరను విన్నాడు. అరణ్యంలో ఎవరు సహాయం చేయరు, కానీ దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని సంగమ విశ్వాసులారా, నీతిమంతులమైన మనం మొరపెట్టాలి. ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడే ఐగుప్తు యొక్క శ్రమలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపించాడు. దేవుని బిడ్డాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి వారి జీవితాల్లో. చూడండి, అలాగ నేను జీవితంలో నువ్వు మొరపెట్టు, నువ్వు మొరలు పెట్టు, దేవుడు అద్భుతం చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే మొరపెట్టినప్పుడు మన కష్ట సమస్యల నుండి, బాధ సమస్యల నుండి యెహోవా మనల్ని విడిపించి దేవుడు ఒక ఉన్నత స్థితిలో మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. రెండవదిగా మనం ప్రార్థన, మనం మొరపెడితే కలిగే ఆశీర్వాదం. కీర్తనలో భాగం 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. చాలండి. చూడండి, రెండవ ఆశీర్వాదం ఏంటిది? దేవునికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసండి? స్వస్థత. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనకు స్వస్థత కావాలి. శరీరానికి ఒక స్వస్థత, ఆత్మకు స్వస్థత కావాలి. శరీరములో ఉన్న ప్రతి వ్యాధి, అది జ్వరమే కావచ్చు, అది భయంకరమైన కీళ్ళ నొప్పులే కావచ్చు, నడుము నొప్పే కావచ్చు, భయంకరమైన బీపీ షుగర్ల చేత నలిగిపోతున్న వారమే కావచ్చు, ఏ అనారోగ్యం చేత, ఏ రోగము చేత నువ్వు నలిగిపోతున్నావో ప్రతి రోగ ఆత్మ అది బంధించబడాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నిజముగా వినయముతో ఇదిగో నువ్వు మొరపెడితే దేవుడు నీ మొరను ఆలకించి దేవుడు నిశ్చయముగా నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన డాక్టర్ల ద్వారా జరగని కార్యములు నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. దేవుడి పెట్టారు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ చివరి దినాలలో నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ బిడ్డ 7 నెలలు 8 నెలల ఆ వ్యవధి కాలంలో పుట్టాడట. ఆ పుట్టినప్పుడు ఆ బిడ్డ నీల్ కలర్తో బ్లూ కలర్లో పుట్టాడట. ఆ బ్లూ కలర్లో పుట్టినప్పుడు ఆ తల్లి ఎంత వేదన ఉంటుంది. దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆమె ఎక్కడ ఆశ్చర్యపడలేదు, దిగులు పడలేదు, దుఃఖపడలేదు. ఆమె మొరపెట్టిందట. ఆ మొరపెట్టినప్పుడు, ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె కన్నీళ్ళు, ఆమె వేదన దేవుడు చూసి ఏం చేస్తాడండి, దేవుడు ఆ బిడ్డను దేవుడు కాపాడి ఆరోగ్యవంతునిగా దేవుడు మార్చాడా. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు హాస్పిటల్కి మనం వెళ్ళినప్పుడు, ఆ సమస్యలు విన్నప్పుడు మన హృదయం చలించిపోతూ ఉంటుంది. అదే మన ఇంట్లో ఎవరికైనా వ్యాధి సంభవిస్తే, ఎవరికైనా బాధ సంభవిస్తే మనం ఎంతగా కృంగిపోతాం, బలహీనమవుతాం. మనం ఆ కృంగిపోవడము, బలహీనమవడం అనేది ప్రక్కన పెట్టేసి మనం ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఏం చేయాలి తెలుసండి, ఆ వ్యాధి నిర్మూలన కొరకు, ఆ బలహీనత నిర్మూలన కొరకు మనం దేవాను స్వస్థపరిచేయ అని మనం హృదయాంతరంగా నిజముగా మనం మొరపెడితే, వినయముతో నువ్వు మొరపెడితే, నిన్ను దాడి చేసిన వ్యాధి కావచ్చు, నిన్ను పాడు చేస్తున్న రోగమే కావచ్చు, నిన్ను బలహీనపరిచే ప్రతి విధమైన చీకటి శక్తుల ప్రభావమే కావచ్చు, తప్పకుండా నువ్వు విడుదల పొంది స్వస్థత పొందుతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. ఈమె ఎవరు? కానాను స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పెట్టింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తెను నీవు బాగు చెయ్యి అని ఆమె మొరపెట్టింది దేవునికి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బాగు చేయలేను, నేను నశించుతున్న దేవుని గొర్రెలైన ఇశ్రాయేలు కొరకు వచ్చాను కానీ మీ కొరకు నేను రాలేదని.
ఆ దేవుడు వెళ్ళిపోతున్నా కూడా, యేసయ్యను వెళ్ళిపోతున్నా కూడా ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతూ బాధపడుతూ, ఏ విధం చేతను నువ్వు స్వస్థపరిచే దేవుడవయ్యా, నీ ద్వారానే నా కుమార్తె బాగవుతుందని ఆమె దేవుని బ్రతిమలాడుకున్నది, దీనంగా బ్రతిమలాడుకుంది. నేను ఒక కుక్క పిల్ల వంటి వాడినయ్యా, నన్ను కనికరించయ్యని దీనంగా బ్రతిమలాడుకుంది. నిజముగా ఆమెకు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేసి తెలుసా అండి, నీవు కోరినట్టుగానే నీ కుమార్తె స్వస్థత పొందను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొర పెడితే స్వస్థత, మొర పెడితే నీకు స్వస్థత. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఎరికో పట్టణములో యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి బయలుదేరుతున్నప్పుడు ఆ ఎరికో పట్టణ సమీపమున ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు ఎవడు తెలుసండి, పుట్టు గుడ్డివాడైన బర్తిమయ్య కూర్చొని ఉన్నప్పుడు అతడు భిక్ష పడుకుంటున్న ఆ వేళలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వెళ్తుంటే అనేక జనసమూహము ఏం చేశారండి, ఆయనను వెంబడి వెళ్తుంటే ఈ పుట్టు గుడ్డివాడికి గుడ్డితనం ఉంది కానీ అతనికి చెవిటితనము లేదు. అతడు ఏం చేశాడో అక్కడ కొన్ని మాటలు చదివి నేను ధ్యానం చేద్దాం. మనం దేవుని బిడ్డలారా చదవండి ఆ మాటలు. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వచనం వరకు చదవండి. మీరందరూ తీయండి బైబిల్, చక్కగా చూడండి, బైబిల్ చదువుతుండగా. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుండి 43 వరకు. ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పారు. నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రములు చేసిరి. హల్లెలూయా చెప్దామా అందరు గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ అతడు ఎవరు, పుట్టు గుడ్డివాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పని ఏంటిది, భిక్షం అడుక్కుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో దేవుడు చేసిన అద్భుతం కేకలు వేయడం అంటే మొరపెట్టడం. ఏంటిదండి అమ్మా, కేకలు వేయడం అనగా ఏంటిదండి, మొరపెడుతున్నాడు. ఆయన మొరపెట్టడం ద్వారా పుట్టు గుడ్డివానికి దేవుడు ఏమిచ్చాడండి, చూపునిచ్చాడండి. ఇది గొప్ప మెరాకిల్. ఇది చూడండి, పుట్టు గుడ్డివారికి ఎవరైనా ఈ లోకంలో చూపునిస్తారా? ఎవరి వలన సాధ్యమవుతుందా? ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చిన యేసు క్రీస్తు నామమున మొరపెట్టిన వారికి అది సాధ్యమవుతుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టారు. చూడండి, అక్కడ 4 విషయాలు రాయబడింది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎరికో పట్టణమును సువార్త చేయడానికి వెళుతున్నప్పుడు జనసమూహం ఆయన వెంబడి ఉన్నది. ఆ పుట్టు గుడ్డివాడు కూర్చొని భిక్షం అడుక్కుంటున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, మీరెవరు, ఎటు వెళ్తున్నారు, పరిగెత్తుతున్నారంటే అక్కడ ఒక వ్యక్తి అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, ఏమని చెప్తున్నారు, వారు నజరేయుడైన యేసు ఈ మార్గాన వెళుచున్నాడు. చూడండి, మొట్టమొదటిగా పుట్టు గుడ్డివాడికి ఏం తెలుసండి, యేసు క్రీస్తు ఎవరు అని సువార్త ప్రకటించబడింది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఎవరో అతనికి సువార్త ప్రకటించబడింది. సువార్త తెలుసుకున్నాడు దేవుని బిడ్డలారా. యేసు ద్వారానే స్వస్థత, యేసు ద్వారానే నెమ్మది, యేసు ద్వారానే సమాధానం, యేసు ద్వారానే ఆరోగ్యం, యేసు ద్వారానే నాకు క్షేమం, యేసు ద్వారానే నా పుట్టు గుడ్డితనములో నుండి నేను విడుదల పొందుతానని యేసును గురించిన వార్త తెలుసుకున్నది. ఈ దినమున మనమందరము యేసుని గురించిన సువార్తను తెలుసుకొనే అన్యజనుల నుండి, విగ్రహారాధన స్థితిలో నుండి దేవుడు మనం ఏం చేశాము, మనము రక్షణలోకి వచ్చాము. లోకం వద్దని, పాపం వద్దని, శాపం వద్దని, చీకటి జీవితం వద్దని యేసుని క్రీస్తుని గురించిన సువార్త మనకొకరు చెప్పారు. కాబట్టి మనం యేసు క్రీస్తుని మనం నమ్మి ప్రభులోకి
మనం వచ్చాం. హల్లెలూయా. అతడు కూడా సువార్త విన్నాడు, అతనికి సువార్త ప్రకటించబడింది. రెండవదిగా చూసినట్లయితే అతడు ఏం చేశాడు తెలిసిందే, కేకలు వేస్తున్నాడు అట్టండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడని తెలుసుకున్న తర్వాత, బాగు చేసే దేవుడని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు, యేసేను పిలవడం ప్రారంభించాడు. ఏమని పిలిచాడు యేసేను? దావీదు కుమారుడా నన్ను కరుణించు. చూడండి, మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనం రెండోదిగా మనం మారు మనసు పొందిన తర్వాత, వినండి, మనం బాప్తిజం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత, దేవుని సంఘానికి వచ్చిన తర్వాత రెండో స్టెప్ మనలో ఏమో తెలుసా అండి, యేసయ్య పాదాలు పట్టుకొని మొరపెట్టే అనుభవంలోకి మనం రావాలి. అందరూ ఏం చేస్తారు తెలుసా అండి, ప్రార్థనకు వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఉంటారు. మందిరానికి వచ్చామా కానుక వేసామా వెళ్ళామా అంటారు. ఇంకొందరు అయితే తెలుసండి, యేసుని నమ్ముకున్నాం ఇంక చాలు, మందిరానికి వస్తే ఏం లాభం, మందిరం రాకపోయినా ప్రార్థన చేయకపోయినా ఏం లాభం అని ఉండేవాళ్ళు అలాగా ఉంటారు. అలా కాదు దేవుని బిడ్డలారా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ గుడ్డివాడు కేకలు వేసినట్టుగా. ఎందుకు కేకలు వేస్తున్నాడు? ఇతనికి పనిపాటు లేదా? ఎందుకు దీనికి కేకలు వేయడం గల కారణం ఏంటి తెలుసా అండి, అతడు గుడ్డితనం నుండి చూపు పొందుట కొరకు. ఈ దినమున మనం ప్రార్థన చేయాలి, మనం దేవునికి మొరపెట్టాలి. మనం కేకలు ఎందుకు వేయాలి, మనం విజ్ఞాపన ఎందుకు చేయాలి తెలుసా అండి, మన కష్టంలో నుండి, మన ఊబిలో నుండి, మన సమస్యల నుండి, మన రోగములో నుండి మనం పైకి లేవనెత్తుట కొరకు, దేవుని కనికరము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలుసని, కొందరు ఏం చేస్తారు, కొందరు యేసుక్రీస్తును పరిచయం చేశారు. మళ్ళీ రెండో గుంపు వారు ఏం చేశారు, అతన్ని ప్రార్థన చేస్తున్న వ్యక్తిని ఏం చేశారు, ఊరకుండుము అని అతన్ని ఏం చేశారండి, వారిని గద్దించారు. చూడండి, కొందరు ఈ రెండో గుంపు ఎలాంటి తెలుసు నిర్మలారా, ప్రార్థన చేస్తే ప్రార్థన ఆటగించేవారు. ఎవరిల్లు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు, ప్రార్థన మానేయ అంటున్నారా, చేయమంటున్నారా? అయితేనే ప్రార్థన చేయడం మానే బాబు అని అడ్డగిస్తున్నారండి అతన్ని. ఇది నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనాయా? ప్రార్థన చేస్తుంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ప్రార్థన మానే, ప్రార్థన అడ్డగించబడితే చూడండి ఎంత భయంకరమైన బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని బిడ్డలారా, ప్రార్థనను చేయకుండా అడ్డగించేవాళ్ళు వీరు ఎవరు తెలుసా అండి దేవుని బిడ్డ, వీరు ప్రార్థన చేయరు, ప్రార్థించే వారిని ప్రార్థనలో కూర్చొనివ్వరు. వీరు విజ్ఞాపన చేయరు, వీరికి విజ్ఞాపనాత్మ లేదు, వీరికి ప్రార్థనాత్మ లేదు, వీరు దేవుని సన్నిధికి వచ్చే ఆత్మ లేదు, వీరు దేవుని సన్నిధిలో కూర్చునే ఆత్మ లేదు, వీరికి వాక్యం చదివే ఆత్మ లేదు, వీరిని అభిషేకముతో నింపబడే ఆత్మ లేదు, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆత్మ లేదు. వీరికి లేదు కాబట్టి ఉన్నవాళ్ళ జీవితాన్ని పాడు చేసేవారటండి, వీళ్ళు పడగొట్టేవారు, దిగజారిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే వీరు లూసిఫర్ ఆత్మ కలిగిన వారండి, పడిపోయిన దేవదూతలు. వీరు పడిపోయారు కాబట్టి అనేకులను పడగొట్టేవారండి. ఈ దినమున సంఘమ విశ్వాసులారా, ఇలాంటి వారు నిన్ను అడ్డగిస్తారు. ప్రార్థన చేయకుండా అడ్డగించేవారు ఎదురవుతారు, ఉపవాసాలు ఉండకుండా అడ్డగించేవారు ఎదురవుతారు, దేవుళ్ళు ఎదగకుండా అడ్డగించేవారు ఎదుగుంటారు, దేవుని సేవ చేయకుండా అడ్డగించేవారు ఎదురవుతారు, పరిచర్య చేయకుండా అడ్డగించేవారు ఎదురవుతారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా నీ మొర ఆగకూడదు, నీకు విజ్ఞాపన ఆగకూడదు. ఒకసారి ఆలోచించండి, అడ్డగించే వాని జీవితంలో అద్భుతం జరిగిందా, మొరపెట్టిన వాని జీవితంలో అద్భుతం జరిగిందా అంటే చూడండి, అడ్డగించేవాడు ఎప్పుడు అడ్డగిస్తాడు, అడ్డగించి వాడు నాశనం అయిపోతాడు. కానీ మొరపెట్టిన వాడి జీవితంలో అద్భుతాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎవరిని ఏమన్నా మంచిదే కానీ ప్రార్థన చేసేవారి జోలికి పోవద్దటండి. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళు అడ్డగించిన ఆయనను ఇతడు ప్రార్థన చేయడం మానట్లేదు. దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేయడం మానట్లేదు. దేవుని బిడ్డలారా, బెంగళూరులో రాంబాబు అన్న ఒక అయ్యగారు ఉంటారు, దేవుని మీరు చూసే ఉంటారు. ఆయన రక్షణ పొందిన దినాల్లో వారి తల్లిదండ్రులు ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టేవారట, బైబిల్ చదవడానికి కూడా ఇబ్బంది పెట్టేవారు. అతడు ఏం చేశారు తెలుసా అండి, బాత్రూమ్లకు వెళ్ళి ఆడ కూర్చొని బైబిల్ చదివి అక్కడ ప్రార్థన చేసుకొని వచ్చేవాడట. అంటే అంత భయంకరమైన పరిస్థితి తన ఇంటిలో ఉన్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే సంగమ విశ్వాసులారా, నీకు ప్రార్థన చేయడానికి ఎవరైనా అడ్డగిస్తే ఆ అడ్డంకును దాటి నువ్వు ప్రార్థనలో కొనసాగు. ఎలాంటి అడ్డంకులు లేవంటే నువ్వు ధన్యుడవు. చక్కగా ప్రార్థనలో ఉండి దేవునితో పోరాడు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఒక దినము సమృద్ధిగా నువ్వు పొందుతావు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. మరొక దైవజనుడి గురించి మీరు వినే ఉంటారు, చాలా పురుషోత్తం చౌదరి అని ఒక సేవకులు, పురుషోత్తం చౌదరి గారి గురించి మీరు వినే ఉంటారు. వారి కుటుంబం ద్వారా రక్షించబడినప్పుడు వారి భార్య, వారి ఫ్యామిలీ ఏం చేశారు తెలుసా అండి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి మా ఇంట్లో ఉండకూడదని ఆయనను వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టి ఆ ఇంటి దగ్గర ఉండే ఆ ఆవులు గేదెలు ఉండేటి కదా ఆ దినాలలో, ఆ పేడ అక్కడ వేసి ఆ పేడ మీద ఇదిగో ఆకలి అవుతుందని అక్కడ ఉన్నప్పుడు ఆ పేడ మీద అన్నం వేసేసారట అండి. సొంత ఇంటి వారు అన్నం వేసి ఆ పేడ మీద అన్నం వేసి తిను అని అన్నారట అండి. అంటే ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆయనను దాన్ని తీసుకొని తినేసి ఆయన సేవ చేశాడండి పురుషోత్తం చౌదరి. గొప్ప సేవకుడు అండి, గొప్ప సేవకుడు. ఇది సంగమ విశ్వాసులారా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు అనుభవించి ఉన్నారు కానీ వారు దేవునికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వారు దేవునికి మొరపెట్టగా మానలేదు. యేసుక్రీస్తు కొరకు బ్రతకడం మానలేదు, యేసుక్రీస్తు కొరకు జీవించడం మానలేదు, యేసుక్రీస్తు కొరకు నడవడం మానలేదు. ఈ దినమున, ఈ కడవరి దినాలలో కూడా నీవు అలాంటి ఒక అభిషేకాన్ని దేవుని ఎదుట పొందుకోవాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్య గ్రంథంలోనూ మనం చూసినట్లయితే అడ్డగించేవారు ఉన్నారు. తర్వాత అక్కడ రాయబడిన మాట తెలుసండి, దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నప్పుడు దేవుడు ఆ స్థలాన్ని ఆగిపోయి, ప్రభు అంటున్నాడు నీకేం కావాలని కోరుతున్నావు అంటే, ప్రభు దగ్గర అయినట్టు నాకు చూపు కావాలని అన్నప్పుడు ప్రభు ఏం చేసి తెలుసండి, ఇదిగో అతను వెళ్ళి మీరు తీసుకొని రండి అన్న వెంటనే అతని యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు యొద్దకి ప్రేమగా అతనిని తీసుకొని వచ్చి గుంపు. ఏమ గుంపు తెలుసండి దేవుని బిడ్డలారా, గుడ్డితనములో ఇతన్ని ఉన్న వ్యక్తిని బాగు చేయడానికి యేసయ్య దగ్గరికి పిలిచిన ఒక గుంపు. పిలిచారా లేదా అతన్ని? ఈ దినమున మనం ఎలాగుండో తెలుసా అండి, కష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్న వారిని యేసయ్య యొద్దకు నువ్వు నడిపించే గుంపుగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. వేదనతో ఉన్నవారిని, సమస్యలతో ఉన్నవారిని యేసు యొద్దకు నడిపించే గుంపుగా ఉండాలి. యేసు యొద్దకు ప్రార్థన చేసే గుంపుగా ఉండాలి. యేసు యొద్దకు తీసుకొని వచ్చే గుంపుగా ఉండాలి. అది కదా సంఘం చేయవలసిన పని. యేసయ్య యొద్దకు తీసుకొచ్చారా? యేసు ఆయన దగ్గరికి వెళ్ళాడా? యేసయ్య యొద్దకు ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు మనమందరము దేవుని నమ్ముకున్న మనము ఈ లోకములో అనేక సమస్యలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులతో ఉన్నవారు సంఘముగా ఉంటున్న మనమందరము ఆ సమస్యలు, బాధలతో ఉన్న వారిని సంఘానికి నడిపించే వ్యక్తులుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆయన దేవుని సన్నిధానంలో తీసుకొచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన అతన్ని బాగు చేశాడు. ఆ పుట్టు గుడ్డివాడికి ఏం ఇచ్చాడు దేవుడు? చూపు పొందాడు. చూపు పొందిన వెంటనే అక్కడ ఒక గుంపు ఉంది దేవుని బిడ్డలారా. ప్రజలందరూ అది చూసి దేవునిని మహిమపరిచారు. హల్లెలూయా. చూడండి, దేవుడు సన్నిధానములో దేవుడు అతడు చూపు పొందినందుకు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? దేవునిని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. చూడండి, ప్రజలకు మేలు కలిగిందా? గుడ్డివాడికి మేలు కలిగిందా? ఎవరికి మేలు కలిగింది చెప్పండి? గుడ్డివారికి మేలు కలిగితే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. ఈ దినమున సంఘమ విశ్వాసులారా ఆలోచించండి. మన జీవితంలో, మన కుటుంబములో, మన సంఘములో, అది సేవకుల జీవితంలో అయినను, విశ్వాస జీవితంలో అయినను, అది ఎవరి జీవితంలో ఒకరికి మేలు జరిగినప్పుడు మనం అందరం మహిమపరచాలి. కానీ ఇదిగో అతనికి మేలు జరిగిందా కాబట్టి అని అలాగా ఇలా చూసి మనసులో ద్వేషం పెంచుకొని, విద్వేషం పెంచుకొని ఉండకూడదు. అది వాక్యానుసారం కాదు. కొందరు అలాగ ఉంటారు లోకంలో, ఇది లోకరీత్యా. కానీ యేసుక్రీస్తుని నమ్మిన దేవుని బిడ్డలు ఎలాగో తెలుసండి, ఒకరి జీవితంలో మేలు జరిగినప్పుడు అది మన జీవితంలో కూడా మేలు జరిగినట్లుగా మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మనం మహిమపరచాలి, దేవుని నామమును ఘనపరచాలి. గుడ్డి వారికి చూపు పొందినందుకు ప్రజలందరూ దేవుని మహిమపరచారు. ఇదే కృతజ్ఞత జీవితం దేవుని బిడ్డలారా. ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో మనం అలాంటి దైవీకమైన మనసు, దైవీకమైన ఆలోచన చూడండి. 4 గుంపుల వారు మనం చూసాం ఆ గుడ్డివారి జీవితంలో. ఒకరు సువార్త ప్రకటించిన గుంపు, రెండోది ఏం గుంపు తెలుసా అండి? ప్రార్థనను అడ్డగించిన గుంపు. 3వ గుంపు ఇదిగో యేసు యొద్దకు నడిపించిన గుంపు. 4వ గుంపు అతడు బాగుపరచబడినప్పుడు అతన్ని బట్టి దేవునిలో సంతోషించి దేవుని మహిమపరిచిన గుంపు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇవన్నిటికి కారణం ఒకటే, ఆ గుడ్డివాడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించి అతనికి చూపును అనుగ్రహించాడు. దేవుని జీవితంలో ఇలాంటి అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ఇది నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. నీకు అనారోగ్యత వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఫస్ట్ మొరపెట్టు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి స్వస్థపరచబడుతుంది. ఎంత చక్కగా ఉన్నాయండి పదాలు, దేవుని వాక్యం. దాన్ని అనుభవపూర్వకంగా చేసుకో. నువ్వు దేవుడు తప్పకుండా ఒక మెరాకిల్ని దేవుని సందులో నువ్వు అనుభవించబోతున్నావు. ఆమేన్. నీ గాయములను కట్టేదను అని రాయబడింది కదండి. నేను నీకు ఆరోగ్యమును కలుగజేశాను. గాయము కట్టువాడు నేనే, గాయమును మాన్పువాడు నేనే. ఒకవేళ దేవుడే నీకు అనారోగ్యతను కలుగజేశాడేమో, ఆ దేవుడు నీకు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాడు. దేవుడే నీకు వ్యాధిని కలుగజేస్తాడేమో, ఆ దేవుడే ఆ వ్యాధి నుండి దేవుడు విడిపిస్తాడు. అందుకే సంగమ విశ్వాసులారా, మొరపెట్టువానికి అతడు మొరపెట్టినప్పుడు, నేను దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకు చెప్దాం హల్లెలూయా. చివరిగా మాట చెప్పి ముగిస్తాను దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనం చదవండి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన మారా నీళ్లు చేదైన నీళ్లు గనక నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు ఏం చేశాడండి? యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైనాయండి? మధురమైనది. హల్లెలూయా. చూడండి, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని దాటారు, ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. ఇవన్నీ దాటిన తర్వాత దేవుని బిడ్డలారా ఆలోచించండి. షూరు అరణ్యమును గుండా వెళుతున్నప్పుడు ఇదిగో వారికి భయంకరమైన దాహమైంది. అక్కడ భయంకరమైన దాహమైనప్పుడు వారు మారాలోకి దిగినప్పుడు ఆ నీళ్లు తాగడానికి వెళ్తే నీళ్ళు ఎలాగున్నాయండి? చేదున్నాయి. ఆ నీళ్లు చేదున్నగానే ప్రజలందరూ ఏం చేశారు? మోషే మీద ఏం చేశారు? ప్రజలందరూ సనుక్కున్నారు. ఎందుకు తీసుకొచ్చావు మోషే? ఈ ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించింది ఎందుకొరకు? ఈ అరణ్యములో మేము చచ్చుట కొరక, చనిపోట కొరక అని అనేక రకాలుగా సనుగుతున్నారు. ఆయన మీద అనేక రకాలుగా గునుగుతున్నారు. అనేక రకాలుగా ఆయన మీద అనేక మాటలు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇదేనా దేవుని బిడ్డలారా? మన జీవితంలో ఏదైనా చేదు అనుభవం వచ్చిన వెంటనే మనం దేవుని మీద ఎన్నిసార్లు సనుగుతున్నాం? ఆలోచించండి. సనిగినవా లేదా దేవుణ్ణి? సనుగుడు, గొనుగులు యెహోవా వింటాడని రాయబడింది. దేవుని బిడ్డలారా, సనుగుతూ ఉంటాం. కొంచెం ఆలస్యం అయితే మనం సనుగుతాం, కొంచెం లేట్ అయితే సనుగుతాం, లేకపోతే కొన్ని కార్యాలు మన జీవితంలో జరగకపోతే సనుగుతాం, కొన్ని దేవుడు చేదైన అనుభవాలు నడిపించినప్పుడు సనుగుతాం, కొన్ని అనుభవాలలో చాలా ఒంటరితనములోకి మనం వెళ్ళినప్పుడు, మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు యేసు మీద సనుగుతాం. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, ఏం నడుస్తలేదు, నా బ్రతుకు ఇలా మారిపోయిందని అనేక సనుగులు సనిగి 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 దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాం. ఇశ్రాయేలీలందులో ఆకు రాలినట్లుగా రాలిపోయిరి అని రాయబడి. ఎందుకు రాలిపోయారండి వాళ్ళందరూ? చెప్పండి. వారు సనుగులే కదా. భయంకరమైన రహస్య పాపం ఏంటిదండి? సనుగులు. చూడండి, సనిగినప్పుడు ఎవరికైనా వినబడుతుందా? వినబడదు. ఎవరికి వినబడుతుంది? కేవలము దేవునికి మాత్రమే వినబడుతుంది. హల్లెలూయా. కొందరు సనుగుతాం కదా. కొందరికి కొన్ని చోట్ల ఎలాగుంటుందో తెలుసండి, భోజన పదార్థాల దగ్గర కూడా సనిగేవారు ఉంటారా? ఉంటారు. భోజన పదార్థాలు, ఒకవేళ ఒకరికి మాంసం అధికంగా పడి మాంసం తక్కువ పడ్డా సనుగుతారు. ఇలాంటి సనుగులు ఉంటాయి. అనేక రకాల సనుగు అనేది చాలా భయంకరమైన పాపం అండి. సనుగు ద్వారా ఆశీర్వాదాన్ని కోల్పోతాం. వీరు కూడా సనిగారు. దేవుడు మాకేం ఇచ్చాడు, ఏం చేశాడని మోషే దైవజనుడి మీద సనిగారు. కానీ మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. అక్కడ ఒక చెట్టు ఉంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ దేవుని వాక్యం సెలవిచ్చింది. చూడండి దేవుని బిడ్డలారా,
అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. హల్లెలూయా. అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైనాయండి? మధురంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరు మొరపెట్టినప్పుడు చేదు నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి. దైవజనుడైన మోషే మొరపెట్టినప్పుడు చేదు నీళ్ళు మధురంగా మార్చబడింది. ఇక రెండు గుంపుల వారు, సనిగే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపు ఉంది. సనిగే వారు ఉన్నారు, మొరపెట్టేవారు. ఇప్పుడు మనం ఏ గుంపులో ఉండాలి? మొరపెట్టే గుంపులో ఉండాలి కానీ సనిగే గుంపులో ఉండద్దు. సనిగే గుంపులో ఉంటే ఆశీర్వాదము దేవుడు ఇవ్వదు. సనిగే గుంపులో ఉంటే దేవుడి యొక్క కార్యాలు జరగవు. సనిగే వారి జీవితాలలో అద్భుతాలు జరగవు. సనుగుతూ ఉంటే మన జీవితాలలో ఆశీర్వాదము పొందుకోము. సనుగుడు మానేసి మొరపెట్టే గుంపులోకి మనం రావాలి. విజ్ఞాపన చేసే గుంపులోకి రావాలి. మొరపెట్టే గుంపులోకి వచ్చినప్పుడు, మోషే మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం చేశాడు. దేవుని బిడ్డారా, ఆ చేదు నీళ్ళని ఏం చేశాడండి? మధురంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ జీవితంలో నీ జీవితంలో చేదుని మధురంగా మార్చబడాలి. నీ కుటుంబంలో చేదు మధురంగా మార్చబడాలి. నీ పిల్లల జీవితంలో చేదు మధురంగా మార్చబడాలి. నీ వ్యక్తిగత జీవితంలో చేదు మధురంగా మార్చబడాలంటే నువ్వు మొరపెట్టు. నువ్వు ఎక్కడెక్కడ చేదున్నావు, ఎక్కడెక్కడ నీకు చేదుంది, ఎక్కడెక్కడ మారా ఉన్నది, ఆ మారా అనుభవాలు మధురంగా మార్చబడాలి. ఆ కన్నిటి అనుభవాలు నీకు నాట్యంగా మార్చబడాలి. ఆ దుఃఖ దినాలన్నీ ఏం కావాలండి? సమాప్తంగా మార్చబడి సంతోషంగా మార్చబడాలి. నీ యొక్క కష్టాలు, శ్రమలు, బాధలు అది నీకు ఒక సంతోషకరమైన వస్త్రంగా మార్చబడాలంటే నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొరపెట్టినప్పుడు చేదు అనుభవాలు ఏమైతాయండి? మధురంగా మార్చబడతాయి. మనం చేదులో ఉంటే నా బ్రతకంత చేదు ఏంది, నా బ్రతకంత చేదు, నా బ్రతకంత కష్టాలు ఏంది, నా బ్రతకంత వేదనలు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ చేదు అనుభవాలలో నువ్వు మొరపెట్టావు, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. నువ్వు మొరపెట్టు, అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, పవిత్రమైన మనసుతో, హృదయంతో నువ్వు మొరపెడితే నీ చేదెక్కిన ప్రతి అనుభవాలు మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పరిచర్యకున్న ప్రతి చేదు అనుభవాలు మధురంగా మార్చబడును గాక. ఆమె చెప్దాం. మన విశ్వాసుల కుటుంబంలో చేదు అనుభవాలు మధురముగా మార్చబడును గాక. మన సేవకుని కుటుంబంలో చేదు అనుభవాలు మధురంగా మార్చబడును గాక. ఆమేన్. మనం మొరపెడితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మా పిల్లోడు పనికి మాలనోడు అని అంటున్నావు, కానీ నువ్వు మొరపెట్టినవా పిల్లోడి కొరకు ఎప్పుడైనా? మొరపెట్టు. నా భర్త పనికి రాడు అంటున్నావు, కానీ నువ్వు మొరపెడితే ఆయన ప్రార్థనకు రాడా? నువ్వు మొరపెడితే దేవుడు ఆయన మెడలు వంచాడా? దేవుడు. నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. నీకు అప్పులు ఉన్నాయేమో, నీకు అప్పుల విషయము, నీకు అప్పులు ఒక చేదుగా ఉంది. ఆ అప్పులనే చేదు తొలగిపోలను మొరపెట్టినప్పుడు ఏం చేసింది? ఆ బీద పెనిమిటిని కోల్పోయిన ఆ స్త్రీ, ఆ విధవరాలు యొక్క అప్పులని దేవుడు తీర్చాడా లేదా? ఇది నీ జీవితంలో చేస్తాడండి. నీకు ఏదైనా కూడా నీ చేదు అనుభవాలు మధురంగా మార్చబడాలంటే నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మన దుఃఖ దినాలన్నీ ఏం కావాలండి? సమాప్తం అవ్వాలి. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. నీ సూర్యుడికెన్నడును క్షీణింపడు, నీ చంద్రుడికెన్నడును అస్తమింపడు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేయాలి, అద్భుతాలు జరగాలి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మనం మొరపెట్టినప్పుడు ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాడా? హల్లెలూయా. తప్పకుండా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. నీ చేదు అనుభవాలన్నీ మధురంగా మార్చబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు చేదు ఉంటాను అనుకోవు. ఒక మంచి మాట చెప్పాను, తర్వాత ఒక ప్రసంగం నేను తర్వాత చెప్తాను. కానీ ఎవరి జీవితంలో చీకటి వస్తుందో చీకటి వెనక వెలుగు రాబోతున్నది. ఆమేన్. రెండోదిగా, ఎవరైతే దుఃఖాన్ని అనుభవిస్తారో దుఃఖం వెనుక దేవుడు నవ్వును కూడా ఉంచబోతున్నాడు. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు మీ గుండెలో దాచిపెట్టుకోండి. మనం ఎక్కడ భయపడకూడదు. దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇటు వాక్యములను దీవించును గాక. ఆమేన్. చెప్పండి. దేవుడు బిడ్డలారా,